ఏపీ కేబినెట్ ప్రక్షాళనకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 2న ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. లోకేష్, అఖిలప్రియతో పాటు 8 మంది కొత్త వారికి ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మైనార్టీలకు కూడా ఈ కేబినెట్లో చోటు కల్పించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న కేబినెట్లో 5గురికి ఉద్వాసన పలికే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, ఈ రోజుతో శాసనసభ బడ్జెట్ సమావేశాలు, రేపటితో శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగుస్తున్నాయి. ఈ రోజే లోకేష్ ఎమ్మెల్సీకి కూడా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. చాలా రోజులుగా జరుగుతున్నటువంటి కసరత్తు ఇది. ఖచ్చితంగా లోకేష్ ని కేబినెట్ లోకి తీసుకోవాలి అనే అంశం మీద జరుగుతున్న కసరత్తుకి ముగింపు ఇచ్చినటువంటి దిశగా ముఖ్యమంత్రి దాదాపుగా తన కసరత్తు అంతా కూడా పూర్తి చేస్తారు. నిన్న పండుగ రోజు పూర్తిగా కుటుంబ సభ్యులతోనూ అలాగే ఈ అంశం మీదే ఏ రకంగా నిక్షేపం చేయాలి అన్న అంశం మీదే ముఖ్యమంత్రి దాదాపుగా కసరత్తు అంతా కూడా పూర్తి చేస్తారు. లోకేష్ ని, అఖిలప్రియని ఖచ్చితంగా మంత్రివర్గంలోకి తీసుకునేటువంటి ఆస్కారం ఉంది. అలాగే మైనారిటీ వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తిని కూడా తీసుకోవచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తారు. వైఎస్ఆర్ పార్టీ నుంచి చేరినటువంటి జలీల్ ఖాన్ కి అవకాశం లభించవచ్చు అనేటువంటి ఒక ప్రచారం గట్టిగా ఉంది. అయితే జలీల్ ఖాన్ ఇటీవల ఫిజిక్స్, మ్యాథ్స్ అనేటువంటి అంశం మీద బీకామ్ లో ఫిజిక్స్ అనే అంశం మీద వివాదాస్పదమైనటువంటి సందర్భంలో అటువంటి వ్యక్తిని తీసుకోవడం వల్ల కొంత ఇబ్బందులు ఎదురవుతాయా అన్న అంశాన్ని కూడా ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారు. అయితే దీంతో పాటుగా ఒక ప్రధానమైనటువంటి సమస్య జలీల్ ఖాన్ కానీ, అఖిలప్రియ కానీ వీరిద్దరు కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎంపికై ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నటువంటి నాయకులు. అలాగే మరికొంతమంది దాదాపుగా 21 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ పార్టీ నుంచి ఈ రకంగా టీడీపీలో చేరినటువంటి నాయకులు ఉన్నారు. వారందరిలో మెజారిటీ సభ్యులందరూ కూడా తమకు మంత్రివర్గంలో స్థానం లభించవచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో వారిని ఏ రకంగా సంతృప్తి పరచాలి అన్నది ముఖ్యమంత్రి ముందున్నటువంటి ఒక పెద్ద సవాల్. దానికి సంబంధించే కసరత్తు చేస్తున్నారు. అయితే అఖిలప్రియకి సంబంధించి భువన నాగిరెడ్డి హఠాన్ మరణం తర్వాత ఆయన కుమార్తెగా ఒక సానుభూతి కూడా కర్నూలు జిల్లాలో నెలకొన్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి కూడా సభావేదికగానే ఖచ్చితంగా భూమాకి సంబంధించినటువంటి ఆశయాల్ని నెరవేరుస్తాం, భూమాకి సంబంధించినటువంటి లక్ష్యాలన్నీ కూడా నెరవేర్చే విధంగా ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఆదుకుంటామని చెప్పి సభావేదికగా ప్రకటించిన సందర్భంలో అఖిలప్రియని ఖచ్చితంగా కేబినెట్ లోకి తీసుకునేటువంటి ఆస్కారం ఉంది. అయితే ఇక జలీల్ ఖాన్ కానీ మిగతా 20 మంది నాయకులకు సంబంధించిన వ్యవహారంలో ఇంకా ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే తెలంగాణలో ఆల్రెడీ ఒక వివాదాస్పదమైనటువంటి అంశం టీడీపీ నుంచి ఎంపికై టీఆర్ఎస్ లో చేరినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కేబినెట్ లో తీసుకున్న తర్వాత ఆ అంశం మీద టీడీపీ జాతీయ పార్టీగా ప్రస్తుతం కొట్లాడుతున్నటువంటి సందర్భంలో న్యాయపరమైనటువంటి అంశాలు మీద పోరాటం చేస్తున్న సందర్భంలో అదే తరహా ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ లో చేస్తే తమకి టెక్నికల్ గా ఇబ్బందులు ఎదురు కావచ్చా అన్న అంశాన్ని కూడా ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారు. అయితే ఒకవేళ అఖిలప్రియ కనుక ఖచ్చితంగా కేబినెట్ లోకి తీసుకోవాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్న సందర్భంలో ఆమెని రాజీనామా చేయించి ప్రస్తుతం భూమా మరణించినటువంటి నియోజకవర్గాల నుంచి ఆమె చేత పోటీ చేస్తే ఎలా ఉంటుంది, అప్పుడు టెక్నికల్ గా ఎవరు అభ్యంతరం చెప్పేటువంటి ఆస్కారం ఉండదు కదా అన్న అంశాన్ని కూడా ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారు. అఖిలప్రియ వరకు కొంత లైన్ క్లియర్ అయినప్పటికీ మిగతా వారి విషయంలో మాత్రం ముఖ్యమంత్రిగా ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. కానీ టోటల్ గా ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 2019 ఎన్నికలకి సమాయత్తం కావాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రుల్లో చాలా మంది పెర్ఫార్మెన్స్ మీద ముఖ్యమంత్రి కొంత సంతృప్తిగా లేరు. కాబట్టి ఒక 4-5 అందులోంచి డ్రాప్ చేయించి కొత్త వారికి అవకాశం కల్పించి లోకేష్ మార్క్ కేబినెట్ గా దీన్ని రూపొందించాలి. ఎన్నికలకి కొత్త నాయకుడిగా ప్రస్తుతం పార్టీకి సంబంధించిన నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి లోకేష్ ఆధ్వర్యంలో రాబోయేటువంటి ఎన్నికలు వస్తున్నటువంటి సందర్భంలో లోకేష్ ని ఒక ఐకాన్ గా ప్రొజెక్ట్ చేయాలి అనేటువంటి ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. ఆ దిశగా పార్టీ ఇప్పటికే కసరత్తు చేస్తున్న సందర్భంలో లోకేష్ మార్క్ కేబినెట్ గా దీన్ని రూపొందించాలి అన్న ఆలోచనలో కూడా ముఖ్యమంత్రి వర్కౌట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే రాబోయేటువంటి ఎన్నికల్ని పూర్తి స్థాయిలో ఫేస్ చేయాలంటే అవసరమైనటువంటి వ్యూహాలు రూపొందించి ఆ మేరకు దూకుడుగా యాక్టివ్ గా వ్యవహరించేటువంటి మంత్రులు కూడా లోకేష్ తో పాటు కేబినెట్ లో చేర్చడం ద్వారా ఎన్నికల కేబినెట్ గా దీన్ని రూపొందించాలి అన్న ఆలోచనలో కూడా ముఖ్యమంత్రి ఎందుకంటే గడిచిన 2.5 ఏళ్లుగా దాదాపుగా కసరత్తు అంతా కూడా పూర్తయింది. 2.5 ఏళ్లుగా ప్రభుత్వం అనేక రకాలైనటువంటి ఆటుపోట్లని ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ వచ్చింది. ఇప్పుడు స్టేబుల్ అయి యాక్టివ్ గా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా చూపించాల్సిన సందర్భం కాబట్టి ఆ దిశగా కేబినెట్ పనిచేయకపోతే మాత్రం కష్టం అన్న ఆలోచనలో ముఖ్యమంత్రి ఉండి ఇప్పుడు ప్రస్తుతం ఈ టోటల్ రీషఫుల్ కి శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు. 2వ తేదీన రేపు బడ్జెట్ సమావేశాలు పూర్తవుతాయి కాబట్టి ఎల్లుండి ఏప్రిల్ 1 ఉంటుంది. కాబట్టి ఆ రోజు కాకుండా ఏప్రిల్ 2వ తేదీన మంచి ముహూర్తం కూడా ఉందంటారు. కాబట్టి అన్ని రకాలుగా ఆలోచించే ముఖ్యమంత్రి సెకండ్ డేట్ ని ఫైనలైజ్ చేసినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ. ఏప్రిల్ 2న ఏపీ కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది. లోకేష్, అఖిలప్రియలకు కొత్త కేబినెట్ లో చోటు దక్కనుంది. వీరిద్దరితో పాటు 7-8 మంది కొత్త వారిని మంత్రి పదవులు వరించనున్నాయి. మైనార్టీలకు కేబినెట్ లో చోటు దక్కనుంది. లోకేష్ తో పాటు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.